హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడో టాక్స్. అండ్ ఈ రోజు మనం thumbnail లో చూపించినట్టే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ ముందుగా చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడే మాటలు మీలో ఎవరినైనా ఇబ్బంది పెడితే కనుక దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి సొల్లు కబుర్లు నేను చెప్పలేను. ఆబ్వియస్లీ మీలో చాలా మందిని బాధ పెడతాయి, అయినా పర్వాలేదు. ఈ మాటలు మీకు నిజంగా అర్థమైతే ఆబ్వియస్లీ మీకు బాధ అనిపించదో కొద్ది గొప్ప రియలైజేషన్ అనిపిస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా ఈ రెంటల్ సిస్టమ్ మీద లేదా ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద ఆబ్వియస్లీ గొడవలు పడుతూనే ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. కాసేపు ఈ హెడ్ఏక్ అంతా పక్కన పెట్టేద్దాం. యాక్చువల్లీ మాది గోదావరి జిల్లాలో ఒక చిన్న ఊరు. నా చైల్డ్హుడ్ అంతా కూడా రమా థియేటర్ చుట్టూ, గోపి థియేటర్ చుట్టూ, లక్ష్మీ థియేటర్ చుట్టూ, ఈ 3 థియేటర్స్ చుట్టూ చాలా గట్టిగా తిరిగింది నా చైల్డ్హుడ్ అంతా. రమా థియేటర్లో సింహాద్రి సినిమా రిపీటెడ్గా చూశాను. శ్రీలక్ష్మి థియేటర్లో శంకర్ దాదా జిందాబాద్ రిపీటెడ్గా చూశాను. గోపి థియేటర్లో అయితే బొమ్మరెల్లి సినిమా రిపీటెడ్గా చూశాను. ఇలా నా చైల్డ్హుడ్ అంతా కూడా ఈ సింగిల్ థియేటర్స్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు మా ఊరు బాగా డెవలప్ అయింది కాబట్టి చిన్నపాటి మల్టీప్లెక్స్ లాంటిది ఒకటి వచ్చింది. అందులో ఒక సినిమా చూడాలంటే దాదాపు 250 రూపాయలు పెట్టి వెళ్ళాలి. నా చిన్నతనం అంతా సింగిల్ స్క్రీన్స్లో గడిపాను కదా. ఆ థియేటర్స్ ఇప్పుడు ఏమయ్యాయి అంటే కనుక, ఒక థియేటర్ పూర్తిగా మూతపడిపోయింది, దాని ఫంక్షన్ హాల్ చేశారు. రెండో థియేటర్ ఇప్పుడు పూర్తిగా మూతపడిపోయింది, సినిమాలు వేయట్లేదు, థియేటర్ అలాగే ఉంది. మూడో థియేటర్ ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. దీనికి కారణం ఒకరేమో రెంటల్ అంటారు, ఇంకొకరేమో పర్సంటేజ్ కావాలి అంటారో, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ రోజు కాలక్షేపం కోసం వెళ్ళే కొంతమందికి ఈ థియేటర్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అర్థం కాదు. అండ్ దీని అంతటికే కారణం ఏంటి, అండ్ వీళ్ళల్లో ఎవరు తప్పు ఎవరు రైటు అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. యాక్చువల్లీ ఇందులో తప్పు ఎవరిదైనా ఉందంటే అది మంద మాత్రమే. కేరళలో ఏదైనా చదువుకు సంబంధించి లేదా ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా తేడా జరిగితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా కేంద్రం మీద నిరాహార దీక్ష చేస్తూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గొడవలు పడతారు. కానీ మనం సినిమా టికెట్ల రేట్ల కోసం అండ్ ఇక్కడ ఉన్న పర్సంటేజ్ గురించి, రెంటల్ గురించి గొడవలు పడుతున్నాం. జపాన్ దేశంలో డెవలప్మెంట్లో భాగంగా ఎవరన్నా ఏదైనా పొలిటీషియన్ హామీ ఇచ్చి దాన్ని సరిగ్గా డెవలప్ చేయకపోతే మొత్తం దేశమే సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళకి అంత ప్రాధాన్యత అనమాట. అందుకనే డెవలప్మెంట్ విషయంలో చైనా కానీ జపాన్ కానీ చాలా ముందు ఉంటారు. వాళ్ళు దానికోసం ధర్నాలు చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. కానీ మనం ఇంకా టికెట్ రేట్ల కోసం, పర్సంటేజ్ల కోసం కొట్టుకుంటాం. అసలు మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, సినిమా అనేది కేవలం మనకున్న లగ్జరీ మాత్రమే, అదేం బేసిక్ నీడ్ కాదు. మనిషి ఊపిరి తీసుకోకపోతే చచ్చిపోతాడు. కాబట్టి ఆక్సిజన్, గాలి అనేది వాడుకున్న నీడు. మనిషి ఆకలి కొండలేక 3 రోజులు ఆగితే సస్తాడు. కాబట్టి కొద్దో గొప్ప ఇంతపాటి తిండి తినడం అనేది వాడికి నీడు. 3.5 రోజులు వరుసగా మనిషి నిద్రపోకపోతే తనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఏదో పెద్ద రోగానికి గురై సస్తాడు. కాబట్టి నిద్ర అనేది మనకి నీడు. సో ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్. డబ్బు, ఇల్లు, జాబు, చిన్నపాటి వెహికల్, కొద్దిపాటి సేవింగ్స్, ఇవన్నీ బేసిక్ నీడ్స్. ఇవి లేకపోతే మనిషి సూనర్ ఆర్ లేటర్ ఆబ్వియస్లీ చచ్చిపోతాడు. కాబట్టి ఇవన్నీ బేసిక్ నీడ్స్. వీటి కోసం కొట్టుకు సచ్చిన అర్థం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనం ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేజర్ ప్రయారిటీగా పెట్టుకుని దాన్ని నీట్గా చేసేసాం. సినిమా కావచ్చు, సిరీస్ కావచ్చు, లేదా దీని అంతటికే స్టార్ట్ అయిన ఒక వీధి నాటకం కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి ఎంటర్టైన్ అవ్వడానికి చూపించే ఒక చిన్న ఆప్షన్ మాత్రమే. ఒకప్పుడు ఆప్షన్గా మొదలైన దాన్ని ఇప్పుడు మనం లగ్జరీగా చేసేసుకుని దాన్ని నీట్గా పెట్టేసుకున్నాం. కరోనా వచ్చి దేశం అంతా చచ్చిపోయి అక్కడ లాక్డౌన్ పెట్టేసి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా చాలామంది బయటికి రావడానికి బయట దేశాలలో బాధపడుతూ ఉంటే, నెల తిరగకుండా సినిమా రిలీజ్ చేస్తే కరోనా అయిన తర్వాత మనం వెళ్ళి మొత్తం అంతా బుక్ అయిపోయి హౌస్ఫుల్ చేసేసి వెళ్ళి కూర్చున్నాం. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా మనకున్న పెచ్చను మనం నెల రోజులు తిరగకుండానే వెళ్ళి చూపించుకున్నాం. కాబట్టి ఈ నా కొడుకుల మీద మనం ఎంత డబ్బైనా పెట్టవచ్చు, ఎంత టికెట్ హైక్ అయినా రైజ్ చేయొచ్చు, ఈ నా కొడుకులు ఇష్టమైతే వచ్చి చూస్తారు కాబట్టి అని ఉంటుంది. మనకున్న దోలనే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేలోనే చూసేయాలి అనే ఒక అది ఉంటుంది కదా, ఆ గొల ఉంటుంది కదా, ఆ గొలను బేస్ చేసుకుని అవతల టికెట్స్ హైక్ చేసుకుని పెంచుకుంటున్నారనమాట. సినిమా ఎవరి కోసం? మన కోసం. సినిమా చూసేది ఎవడో? మనము. సినిమా కోసం డబ్బు పెట్టేది ఎవరో? మనము. కరెక్ట్గా చూడండి, సినిమా ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే, ఒకవేళ సరిగ్గా ఆడకపోతే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్మేస్తారు ఒక బెటర్ రేట్ కోసం. ఎందుకు? వీళ్ళ సేవ్ అవ్వటానికి. డబ్బు పెట్టినోడు సేవ్ అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా అటు ఇటు అయిపోయినా కూడా ప్రొడ్యూసర్ ఏదో విధంగా సేవ్ అవుతున్నాడు. ఒకవేళ మరీ మురిగిపోయే పరిస్థితి వస్తే, అరే నేను చేసిన సినిమా పోయిందంట కదా అని కొంతమంది మంచి హీరోలు, పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న గొప్ప మనసుతో వాళ్ళ జీతంగా తీసుకునే రెమ్యునరేషన్ని వెనక్కి ఇచ్చేస్తున్నారు ప్రొడ్యూసర్లకి. ఎందుకు? వా మీద డబ్బు పెట్టారు కాబట్టి నా మీద వాళ్ళు కొద్దో గొప్ప బతకాలి అని చెప్పని మంచి మనసుతో వెనక్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు సేవ్ అయ్యారు, ఓకే. కానీ 150 రూపాయలు పెట్టి వెళ్ళి ఆ రాడ్ సినిమాని చూసి నీకు రూపాయి కూడా వెనక్కి రాదు. దారి ఖర్చులు బొక్క, ఆటో డబ్బులు బొక్క, ఇంటర్వెల్లో సమోసాలు తిండి బొక్క, తిరిగి వచ్చాక 3 మొత్తం బొక్క. ఈ బొక్కలన్నీ పోడ్చడానికి ఒక్కడైనా వెనక్కి వస్తాడా? రాడు. మనకున్న దోలని, మనకున్న గొలని ఆధారంగా చేసుకుని, మన వీక్నెస్ని బేస్ చేసుకుని అవతరాలు వ్యాపారం చేసుకుని, ఈ నా కొడుకుల డబ్బులు నాకు కావాలంటే నాకు కావాలని ఒకరికొకరు లాక్కుని పీక్కుని కూర్చుంటున్నారంటే, ఇమాజిన్ మన వీక్నెస్ని అవతలోడు ఎంత పబ్లిక్గా చెప్తున్నాడో చూడండి.
మన తెలుగు రాష్ట్రంలోనే ఒక పొలిటీషియన్ కొడుకు ఒక తప్పు చేస్తే ఒక చిన్నపిల్లకి న్యాయం జరగాలని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా దాన్ని కవర్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఇష్యూ రావటం వల్ల ఇది తక్కువైపోయి ఇది ఎక్కువైపోయింది. చిన్నపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఆ పాపకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనే టాపిక్ మీద ఫోకస్ చేయాల్సిన మనం నెక్స్ట్ పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ గొడవ ఎప్పుడు తెలుస్తుంది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాం. అండ్ ఇంకొక తెలివైన వర్గం ఉంటుందండి, వీళ్ళు మనందరితో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం బెటర్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. వాళ్ళు షుగర్ ఆపుకుంటారు. దాదాపు 3-4 వారాలు ఆగి అది ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తారనమాట. ఎందుకంటే 150 రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళి రాడ్ తీసుకునే బదులు ఆ 150 పెట్టి ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కున్నారనుకోండి, అందులో 10-15 సినిమాలు చూడొచ్చు అన్న ధీమా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు, అట్ ద సేమ్ టైం వాళ్ళ పనులు మానుకోరు, ఎట్టి పరిస్థితుల్లో చూడాలి అన్న గుల పెట్టుకోరు. వస్తే చూస్తారు, లేదంటే ఉపయోగపడే ఏదైనా చేసుకుంటారు. సింపుల్. ఒక రివ్యూవర్గా నేను ఇవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే నాకు తెలుసు నేను సినిమాల మీదే ఈ రివ్యూవర్స్ చేసుకుంటూ ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు రేపన్న రోజు సినిమాలు ఆపేశారనుకో, నేను రివ్యూలు ఏం చేస్తాను, జనాలు ఏం చూస్తారు. బట్ స్టిల్ అలానే పక్కనోడు డబ్బులు వృధాగా పోతుంటే మన వీక్నెస్ని అవతలోడు డబ్బు రూపం చేసుకుని క్యాష్ చేసుకుని మనల్ని ఆడిస్తుంటే కొద్దిగా గొప్ప ప్రశ్నించాలి కదా. ఈ టాపిక్లో మనం ఎవరిని ప్రశ్నించినా అందరూ చెప్పే మాట ఒకటే, నీ పీక మీద కత్తి పెట్టి నువ్వు సినిమా చూడకపోతే చంపేస్తానని ఎవడన్నా అన్నాడా? నీకు నచ్చి నీకు దోలెక్కి వెళ్ళి చూస్తున్నావు అంతే, కాబట్టే నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను తీస్తున్నాను అంటాడు. అండ్ థియేటర్ ఓనర్స్ కూడా అంతే, నువ్వు ఒక సినిమా చూడడానికి వచ్చావు, డబ్బులు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి నేను ఆ దగ్గర నుంచి సినిమా తీసుకొచ్చాను, వేశాను. సింపుల్. ఇందులో నాకు పర్సెంటేజ్ కావాలా, రెంటల్ కావాలనేది నా తలపోటు, రావటం రాకపోవడం నీ తలపోటు అంటారు. ఎవరిని అనటానికి లేదు ఇందులో. ఎవరినైనా అనాలంటే అది మనల్ని మనమే అనుకోవాలి. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఒకటే అండి, సినిమా అనేది లగ్జరీ మాత్రమే, ఒక ఆప్షన్ మాత్రమే. అదేమీ మనకు కావాల్సిన బేసిక్ నీడ్ కాదు. లేదు నాకు ఇది బేసిక్ నీడే బ్రో, నువ్వు అంటున్నంత పెద్ద నీడ్ కాకపోయినా నాకున్న వాటిల్లో బేసిక్ నీడ్లో ఇది కూడా ఒకటే అనుకుంటారా? ఎందుకంటే నేను కూడా అలాగే అనుకుంటాను. కానీ నేను ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఇప్పుడు రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను, కానీ లేదంటే మాక్సిమం ఓటీటీకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. వర్త్ లేని సినిమాలు అక్కడ వరకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది? ఈ టికెట్ పెద్ద రేంజ్లో కొట్టాలి, ఇది నీ బాధ్యత అంటే నేను దాని బాధ్యత తీసుకోలేను. నా కొంపలో బోల్డని అప్పులు ఉన్నాయి, నా వెనకాల బోల్డని అరియర్స్ ఉన్నాయి, నా కెరీర్ ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు. ఇన్ని బాధ్యత నా వెనకాల ఎట్టుకుని సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఎందుకు పెడతారో, నేను ఎందుకు మోస్తాను? కాబట్టి సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, ఇది ఒక ఆప్షన్ మాత్రమే, ఇది నీడ్ కాదు, ఇది ఒక లగ్జరీ మాత్రమే. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఓటీటీలో కూడా చాలా మంచి ఉన్నాయండి. నేను ఈ మధ్య మూవీ రికమెండేషన్ వీడియోస్ చేస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్ మీద ఎప్పుడు కూర్చోలేదు. అలా కూర్చుంటున్నప్పుడు ఎన్ని వింత సిరీస్ ఉన్నాయో, ఎన్ని వరల్డ్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ సిరీస్ అన్ని మీరు చూడాలనుకుంటే 150 రూపాయలు పెట్టి ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకోండి, అందులో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూస్తే మీకు బోల్డ్ అంత వరల్డ్ సినిమా అంతా కూడా మీ కళ్ళ ముందే ఉంటుంది. రీసెంట్గానే ఇప్పుడు అంటే ఇందాకటి వరకు కూడా ద ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ అని ఒక సిరీస్ చూస్తున్నాను. టెన్షన్గా మెంటల్ వస్తుంది. అవన్నీ కూడా డబ్బులు పెట్టి థియేటర్లో దొరికే సినిమాలు కాదవి, సిరీస్ కాదవి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీకున్న పిచ్చిని, మీకున్న ఎంటర్టైన్మెంట్ ఆ హై వచ్చే లెవెల్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మనకున్న ఇష్టాలు అవతలోడికి వీక్నెస్గా మారకూడదు. అండ్ ఆ వీక్నెస్ని బేస్ చేసుకుని అవతల వాడు ఆ వీక్నెస్ని సొమ్ముగా మార్చుకుని నాకు కావాలని చెప్పేదాకా మనం తెచ్చుకోవద్దు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. కానీ ముందు మనం బాగుండాలి. మన పరిస్థితులు బాగుంటే, మన బతుకులు బాగుంటే మనం ఎన్ని సినిమాలన్నా చూడొచ్చు, ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి. సాధ్యమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. సాధ్యమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.